హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి చూడండి, ఇవి నా చేతిలో ఉన్నాయి, మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్. ఇదిగోండి, పూర్వం రోజుల్లో మనకి ఇప్పుడంటే పేపర్ ప్లేట్స్ అయితే ప్రజెంట్ వచ్చాయి, కానీ పూర్వం ఏంటంటే అడ్డాకులనే విస్తరాకులుగా వాడేవాళ్ళు అనమాట. ఆ సిటీస్లో పెద్దగా ఈ ఆకుల గురించి తెలిసి ఉంటుంది, కానీ ఈ ఫ్లవర్స్ గురించి అయితే ఎవరికి కూడా తెలియకపోవచ్చండి. ఇక్కడ మా ట్రైబల్ ఏరియాలో అయితే ఇలా వర్షం స్టార్ట్ అయితే చాలండి, ఈ మల్లెపూలు లాంటి పుష్పాలు అయితే వికసిస్తూ ఉంటాయి. చాలా బాగుంటుంది, సువాసన కూడా చాలా బాగుంటుందండి. మల్లెపూలు ఎలా అయితే సువాసన వెదజల్లుతాయి, అంతకన్నా 3 రెట్లు అయితే మంచి సువాసన అయితే వెదజల్లుతూ ఉంటాయి. దీని ద్వారా అయితే ఇంకా చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి. నేను మరొక వీడియోలో అయితే దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇలా వర్షాకాలం ఏంటంటే మాకు అడవిలో దొరికే వివిధ రకాలైనటువంటి పుష్పాలు, పండ్లన్నీ కూడా చాలా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సమ్మర్లో అయితే అంతా దొరకవు, కానీ వర్షాకాలంలో అయితే బాగా దొరుకుతాయండి. మీ ఏరియాలో కూడా మీరు ఎవరైనా చూసుంటే వీటి గురించి తప్పకుండా కామెంట్ అయితే తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, అందరికీ కూడా జై హింద్.